ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్కి కాంటాక్ట్ చేయండి. టాక్సిక్ రిలేషన్షిప్, ఇలాంటి రిలేషన్షిప్లో చిక్కుకొని బయటకు రాలేక చాలామంది నలిగిపోతూ ఉంటారు. అయితే ఇలా నలిగిపోయే ఒక అమ్మాయి కథే ది గర్ల్ ఫ్రెండ్. అయితే ఈ సినిమాలో రష్మిక పాత్ర వచ్చి భూమాదేవి. అయితే ఈమె చాలా ఇన్నోసెంట్, ఓన్లీ స్టడీస్ అండ్ ఫాదర్ అంతే. ఈమెకి చిన్నప్పటి నుంచే మదర్ ఉండరు. సో ఫాదరే సింగిల్ పేరెంట్గా ఆమెను పెంచుతాడు. బట్ ఈమెకి ఓన్లీ చదువు, నేను ర్యాంకర్ అవ్వాలి, జస్ట్ ఇంతే చదువుకోవాలని, డిగ్రీ తీసుకోవాలని ఒక కోరిక మాత్రమే ఉండే ఒక ఇన్నోసెంట్ గర్ల్ భూమాదేవి. అయితే ఈమె కాలేజ్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో ఎలా ఉంటుంది, అసలు ప్రేమలో ఎలా పడుతుంది, అందులో ఈ టాక్సిక్ రిలేషన్షిప్లో ఎలా పడుతుంది, అందులో నుంచి ఎలా బయటకు వస్తుంది అనేది మూవీ. ఈ స్టోరీ అనేది చాలా వరకు అమ్మాయిలకి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు మనసులో ఉండేది బయటకు చెప్పుకోలేక సతమతం అయిపోతూ ఉంటారు. ఇప్పుడంటే ఉన్నారు మేబీ చెప్పేవాళ్ళు, ఒకప్పుడు గురించి నేను చెప్తున్నాను. ఒకప్పట్లో అమ్మాయిలు బయటకు ఏదైనా ఒక విషయం చెప్పాలి అన్నా, తన డెసిషన్ని, తన ఒపీనియన్ని బయట ప్లేస్ చేయాలన్నా కూడా ఆలోచించేవాళ్ళు. అండ్ తన అసలు ఆ డెసిషన్ని అడిగేవాళ్ళు కాదు, తన ఒపీనియన్నే అడిగేవాళ్ళు కాదు. ఎప్పుడు మేల్ డామినేషన్ అనేది ఎక్కువ ఉండేది. సో అలాంటి టైంలో ఒక అమ్మాయి బయటకొచ్చి మాట్లాడితే ఆ అమ్మాయికి నోరు అని అంటారు. అది అందరికీ తెలిసిందే. బట్ ఈ మూవీలో కూడా కొంచెం సిమిలర్గా అలానే చూపించారు. అమ్మాయి సినిమా మొత్తము రష్మిక చాలా సైలెంట్గా ఉంటుంది. అసలు అమ్మాయి లవ్లో పడ్డ విషయం కూడా అమ్మాయికి క్లారిటీ ఉండదు, ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటుంది. అండ్ ఒక హీరో ఉంటాడు కదా, హీరో వస్తాడు, ఆ అమ్మాయిని లవ్ చేస్తాడు బికాస్ ఆఫ్ తను ఇన్నోసెంట్ అని, తనకి ఏం రాదు అని. హీరోకి వాళ్ళ మమ్మీ కూడా ఇన్నోసెంటే అనమాట. అంటే హీరో చెప్తాడు హీరోయిన్ని తీసుకెళ్ళినప్పుడు, మూవీలో జరిగింది చెప్తున్నాను లిటిల్ బిట్, అంటే మొత్తం మూవీ అంతా చెప్పేయలేం కదా, సో లిటిల్ బిట్ చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో హీరోయిన్ లవ్లో పడ్డాక హీరో తీసుకెళ్తారు వాళ్ళ అమ్మకి పరిచయం చేద్దామని చెప్పి భూమాదేవిని. అయితే అక్కడికి వెళ్ళాక అమ్మాయి షాక్ అవుతుంది వాళ్ళ అమ్మని చూసి. ఎందుకంటే ఆమె మెంటల్లీ స్టేబుల్గా ఉండదు. అంటే ఏదో సిగ్గుపడుతూ దించిన తల పైకెత్తకుండా లైక్ అలా ఉంటుంది. ఎందుకంటే ఆమెకి మాట్లాడే స్వేచ్ఛని ఇవ్వలేదు కాబట్టి ప్రీవియస్గా హీరో తండ్రి. ఇఫ్ ఇన్ కేస్ ఆమె మాట్లాడితే కొట్టేవాడట. అందుకని ఆమె ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఆమెలో ఆమె మాట్లాడుకుంటూ, ఆమెలో ఆమె చెప్పుకుంటూ ఒక మెంటల్లీ చాలా అన్స్టేబుల్గా ఉండేది. సో ఈ హీరోయిన్ అది చూస్తుంది. చూసి తనని తను ఆ ప్లేస్లో ఊహించుకుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి, ఒక అమ్మాయి సక్సెస్ అవుతుంది అని అంటే సపోర్ట్ చేసే పార్ట్నర్స్ ఉంటారు 50%, సపోర్ట్ చేయని పార్ట్నర్స్ 50% ఉంటారు. సపోర్ట్ చేస్తున్నట్టు యాక్ట్ చేసే పార్ట్నర్స్ ఎక్కువ మంది ఉంటారు. సో నేను నీకు సపోర్ట్ చేస్తాను, యూ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్తారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మనం అది అచీవ్ చేసాము అని అంటే వాళ్ళు పొసెసివ్నెస్ ఫీల్ అవుతారు. ఎందుకంటే అమ్మాయి ఎలా అచీవ్ చేసింది, ఈ అమ్మాయిని పొగుడుతున్నారు, ఈ అమ్మాయి పాపులర్ అయిపోతుంది అని ఒక లిటిల్ బిట్ ఆఫ్ పొసెసివ్నెస్ ప్రతి ఒక్క మెన్లో అయితే ఉంటుంది. సో అదైతే మనం ఈ మూవీలో చూడొచ్చు. సో ఆ అమ్మాయి ఇవన్నీ ఎలా తీసుకుంటుంది అంటే చాలా ఇన్సెక్యూర్గా అండ్ తన ఒపీనియన్స్ని షేర్ చేసుకోలేకుండా పోతుంది. అండ్ తను ఏమనుకుంటుందో బయటికి చెప్పలేదు. ఆ అబ్బాయి ఏం చేసినా కూడా అమ్మాయిని ఒక అంటే నువ్వు ఇంకా ఇది కాదులే, నువ్వు అసలు ఇప్పుడే ఇట్లున్నావంటే ఇంకా కొంచెం డెవలప్ అయిన తర్వాత ఇంక నా మాట వినవు, అందరు నీ కోసం క్లాప్స్ కొడుతున్నారు, అందరు నిన్ను చూసి విజిలేస్తున్నారు అంటే తను ఒక స్కిట్ చేస్తుంది మూవీలో. సో ఆ స్కిట్కి తనకి ఒక మంచి అప్రిషియేషన్ వస్తుంది పబ్లిక్ నుంచి. సో దానికి అలా మాట్లాడతారు. ఒక అమ్మాయి ఏదైనా సాధించింది అంటే అది అమ్మాయి అవతల వాళ్ళ నుంచి, అందులో తను ప్రేమించే వ్యక్తి నుంచి మంచి పాజిటివ్ ఇన్స్పిరేషన్ రావాలి, అంటే వర్డ్స్ రావాలి, నువ్వు చేసావు వెరీ గుడ్ అని చెప్పి ఒక అప్రిషియేషన్ రావాలని చెప్పి చేస్తుంది. అది రాకపోగా ఇట్లా పొసెసివ్నెస్ మాటలు, ఇట్లా సూటిపోటి మాటలు మాట్లాడుతూ అమ్మాయి మాటల్ని బయటికి రానికుండా ఇట్లా కట్టేసి, ఇది చాలామంది అమ్మాయిల లైఫ్లో అయితే జరుగుతుంది. అది పేరెంట్స్ నుంచి రావచ్చు, బాయ్ ఫ్రెండ్ నుంచి రావచ్చు, హస్బెండ్ నుంచి రావచ్చు. ఈ స్టేట్ ఆఫ్ ఫేస్ అనేది ప్రతి ఒక్క అమ్మాయి తన లైఫ్లో అయితే ఫేస్ అవుతుంది. సో అందులో నుంచి బయటకు వచ్చి ఎలా తనని తాను రియలైజ్ చేసుకొని భూమాదేవి నుంచి
అంటే అగ్రెసివ్ భూమాదేవిగా, అంటే ఇన్నోసెంట్ భూమాదేవి నుంచి ఇండిపెండెంట్ భూమాదేవిగా ఎలా మారుతుంది అనేది ఈ సినిమా స్టోరీ మొత్తం నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ నాకు కనెక్ట్ అయింది. ఈ మూవీ చేసేటప్పుడు కూడా, అంటే ఈ మూవీ స్క్రిప్ట్ రష్మికకి చెప్పేటప్పుడు కూడా రెమ్యునరేషన్ గురించి మాట్లాడకుండా ఈ మూవీ తీశారంట. ఎందుకు అంటే ఇది నాకు చాలా కనెక్ట్ అయింది. చాలామంది అమ్మాయిలకి ఇది కనెక్ట్ అవుతుంది డెఫినెట్‌గా. సో, ఇది నా నుంచి ఒక బిగ్ హగ్ లాంటిది వాళ్ళకి. అంటే ఇంత ఫేస్ అయి ఉంటారు కాబట్టి మోరల్ సపోర్ట్‌గా ఇది ఈ సినిమా బిగ్ హగ్ లాంటిదని చెప్పి ఆమె అన్నారంట. సో, రష్మిక అయితే డన్. కరెక్ట్‌గా అంటే తను అనుకునింది ఆ హగ్ అయితే ఇచ్చేసింది అమ్మాయిలకి. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. నేనైతే ఈ మూవీకి 5/4.5 రేటింగ్ అయితే ఇస్తాను. చాలా బాగుంది మూవీ. అందరు థియేటర్స్‌కి వెళ్లి చూడండి.